2వ అధ్యాయం 10వ వచనం 15వ వచనాన్ని చదువుతాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి 2:15 చదువు. తోడుకొని వచ్చి ఆకోరు లోయను నిరీక్షణకు ద్వారముగా చేసేదను. హల్లెలూయా. చదువు. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచ్చట నుండి నా మాట వినును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకోరు లోయలో నిరీక్షణ ద్వారమును పుట్టించేదను అని వాగ్దానం చూస్తూ ఉంటాయి. ఈ హోషియా గ్రంథం అంతా కూడా మనం పరిశీలన చేసుకుంటే ఇజ్రాయేలీయులను ఎఫ్రాయిం అన్న పేరుతో పిలుస్తాడు ప్రభు. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో మిగతా 65 పుస్తకాలలో లేని కఠినమైనటువంటి పదాలు, మాటలు ఇందులో కనిపిస్తాయి. ప్రభు ఇజ్రాయేలును మిగతా 65 పుస్తకాలలో ఎంత ప్రేమతో మాట్లాడాడో, ఎన్ని వాగ్దానాలతో నింపాడో దానికి భిన్నమైనటువంటి పుస్తకం ఈ ప్రవచన పుస్తకం. ఇందులో అది ఇది అని చాలా సంబోధనలు జరుగుతూ ఉంటాయి. ఈ 2వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే అది ఇది అని మాట్లాడుతూ ఉంటాయి. అది అన్న మాటకు అర్థం ఏంటి అంటే ఇజ్రాయేలీల దేశం. ఇంకా కాస్త ఈ అధ్యాయాన్ని పరిశీలన చేయగలిగితే ఇజ్రాయేలీలు రక్షించబడి ఐగుప్తు దేశం నుండి బయటపడ్డారు. ఐగుప్తు దేశం నుండి బయటపడితే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు కానాను దేశంలోనికి వచ్చి ప్రవేశించారు. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వాళ్ళలో చాలా మంది మధ్యలో రాలిపోయారు. ఇప్పుడు కానాను దేశంలోనికి ప్రవేశించిన వారిని దేవుని మహాకృపను బట్టి ఏమన్నారంటే 2వ తరం అన్నారు. ఈ మొదటి తరమునేమో తల్లితో పోల్చాడు ప్రభు, ఈ 2వ తరమునేమో పిల్లలతో పోల్చాడు ప్రభు. ఆ తల్లి ఆ కుమార్తె అంటాడు ఈ 2వ అధ్యాయంలో. ఆ తల్లి అంటే ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి పితరులు, పెద్దలు, వయసులో పెద్దవారు. ఆ కుమార్తె అంటే చిన్నవాడు, యవనస్తులు, ఆ తరం తర్వాతి వారు. వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం నుండి బయటపడ్డ తర్వాత దేవుని మాట వినినట్లు ఇప్పుడు వినట్లేదట. ఇప్పుడు దేవుని ఆశ ఏంటంటే ఐగుప్తు దేశంలో నుండి వారు బయటపడ్డప్పుడు ఎలా నా మాట విన్నారో అదే విధంగా ఇక మీదట వారు వినబోతూ ఉన్నారు. వారు నా మాట వినాలి. ఒక భర్త తన భార్య మాట ఎలాగైతే వినాలని అనుకుంటూ ఉంటాడో, నా భార్య నా మాట వినాలి, నేను కట్టుకున్నది నా మాట వినాలి, నేను ప్రేమించి నేను పెళ్లి చేసుకునేది నా మాట వినాలి అని ప్రభు ఎలాగైతే ఒక భర్త అనుకుంటాడో, అలా తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలును తన భార్యగా చేర్చుకున్నాడట. అందుకని ప్రవచన గ్రంథాలలో రాయబడినటువంటి మాట, నీ సృష్టికర్త అయినటువంటి నీ దేవుడే నీ భర్త అని రాయబడి ఉంది. ఇప్పుడు అది అంటే ఇశ్రాయేలీయుల దేశం. దేవుడు కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు అది అని. చాలా మంది భార్య భర్తలు సార్ మేడం అని మాట్లాడుకునేది పిలిచేది నేనన్నా. ప్రేమతో ఉండేటప్పుడు మేడం అంటాడు, ఇంకేమైనా కోపం వచ్చిన ఏమండి అంటాడు. ఒకప్పట్లో భార్య భర్తను చూసి ఏమంటే, నేను ఇప్పుడు భర్తను కూడా భార్యను చూసి ఏమంటే పిలవటం మొదలు పెట్టారు. తప్పు అయితే కాదు. ఇదే కోపం వచ్చిందనుకో అది అంటే, అవునా కదా? అది అంటే ఎప్పుడంటాం మనం? కోపం వచ్చినప్పుడు. అది అన్న పిలుపు ఇక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇది అది అన్న మాట ఎవరి దగ్గరంటే ఇశ్రాయేలీలు. ఇది అది. ఇప్పుడు అది ఎలా ఉందంటే కన్నీటి లోయలో, ఆకోరు లోయలో ఉంది. అది ఎక్కడ ఉందంటే లోయల మధ్యలో ఉంది. అది దాని పరిస్థితి ఎలా ఉందంటే ఆకోరుకి ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిలో ఉండిపోయింది. ఆకోరు లోయ అంటే కన్నీటి లోయ అని అర్థం.
అది అన్నమాట ఇశ్రాయేలీయుల దేశం. ఆకోరు లోయ అంటే కన్నీటి లోయ అని అర్థం. ఎందుకు ఇది కన్నీటి లోయలో ఉంది అంటే ఇది దేవుని మాట వినట్లా, తన భర్త మాట వినట్లా, తన భర్తకు లోపడట్లా. అప్పుడు దేవుడు అంటున్నమాట, ఎప్పటికైనా ఒక భార్య తన భర్తను వెతుక్కుంటూ వచ్చినట్లు అది నా వైపు తిరగగలిగితే, అది నా చెంత చేరగలిగితే ఇప్పటికైనా సరే నేను దానిని ప్రేమిస్తూనే ఉన్నా, ఇప్పటికైనా సరే దాన్ని నేను ఆశీర్వదిస్తూనే ఉన్నా. అది ఇప్పుడు ఆకోరు లోయలో ఉంది, అది నా మాట వినాలని ఆశపడుతూ ఉన్నా. ఈ ఆకోరు లోయలో అది నా వైపుకు తిరిగితే ఒక ద్వారాన్ని నేను పుట్టిస్తా. ఈ ద్వారం నుండి వాడు బయటికి రావచ్చు. ఈ ద్వారంలో నుండి వారు బయటికి రావాలంటే, ఈ ద్వారంలో నుండి నేను వారిని బయటికి తీసుకురావాలంటే అది నా వైపు తిరగాలి, నా మాటలు వినాలి. అలా ఎప్పుడైతే నా మాట వింటూ ఉందో, నా వైపుకు తిరుగుతూ ఉందో, ఈ కన్నీటి లోయలో నిరీక్షణ అనే ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారం నుండి వారిని బయటికి తీసుకొని వస్తాను. స్తోత్రం కలుగును గాక. ఈ ద్వారానికి పేరేంటండి? నిరీక్షణ. నిరీక్షణ. మహాభారతంలో కురుక్షేత్రంలో పద్మయోగాన్ని ఏర్పాటు చేస్తారు. గౌరవులందరూ కలిసి అందులో అభిమన్యుడు ఇరుక్కుపోతాయి. అభిమన్యుడు ఇరుక్కుపోతాం అంటే ఏంటంటే యుద్ధ రంగంలో లోనకి వెళ్ళటమే తెలుసు కానీ బయటికి రావటం తెలియదు. చాలా మంది అప్పుల్లో 10 రూపాయలేగా, 20 రూపాయలేగా, లక్షగా, 10 లక్షగా, 20 లక్షలేగా చిన్నగా మొత్తం ముడిగినాక అర్థమయ్యింది ఈ అప్పుల బాధ నుండి మనం బయటపడలేదు. కొన్ని రోగాలు ఉంటాయి. చిన్న రోగం వచ్చినప్పుడు సిగ్గుపడకుండా దాన్ని బయటకు చెప్పుకుంటే వెంటనే ఇంట్లో వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేస్తారు. సిగ్గుతో దాచిపెట్టుకుంటారు. ఈ రోగం పెరిగి పెద్ద అయిపోయి ఇక ఆ రోగంలో నుండి బయట పడలేని పరిస్థితి. పాపం అంట చూసేటప్పటికి చాలా అందంగానే కనిపిస్తుంది అంట. పాపం చేసేటప్పుడు అంత సుఖంగా ఉంటుందో, ఆ పాపము నిన్ను పట్టుకున్నాక, నువ్వు పాపాన్ని పట్టుకున్నాక చాలా మంది నుండి బయటకు రాలేకపోతూ ఉన్నారు. నేను విడిచిపెట్టలేకపోతూ ఉన్నా, నేను మానలేకపోతూ ఉన్నా, నేను వద్దనుకుంటున్నాను కానీ అదే చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏ ఆకోరు లోయ, ఏ పాపం అనే ఆకోరు లోయలో చిక్కుకొని ఉన్నావో, ఏ అప్పుల బాధలని ఆకోరు లోయలో చిక్కుకొని ఉన్నావో, ఏ వ్యాధి రోగం అనే ఆకోరు లోయలో చిక్కుకొని ఉన్నావో, ఈ నవంబర్ నెల దేవుడు సంగమానికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ లోయలో నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఈ నిరీక్షణ అనే మార్పులను నువ్వు రాగలిగితే, నిరీక్షణ ద్వారా నువ్వు దాటుకొని రాగలిగితే, ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, ప్యాసింజర్స్ వెహికల్స్ ఏదైనా కావచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కొన్ని ఉంటాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. బస్సా చాలా అపాయకరమా, ఏదైనా తగలబడిపోతుందా, ఇదిగో ఈ గ్లాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్, దీన్ని పగలగొట్టుకుని బయటికి రా. ట్రైనా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ బయట పట్టుకుని రా. ఫ్లైటా ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ బయట పగలగొట్టుకుని రా. ఆ ట్రైన్, బస్సు, ఎయిర్పోర్ట్, ఫ్లైట్లలో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన రాయబడి ఉంటుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని. అయితే అది ఎలా పగలగొట్టాలో అక్కడ రూల్స్ ఉంటుంది. ఆ రూల్స్ నువ్వు చదివి ఆ రూల్స్ ప్రకారంగా దాన్ని నువ్వు బ్రేక్ చేయగలిగితే అది బ్రేక్ అవుతుంది. రూల్స్ చదువుకోకుండా నేను దీన్ని బ్రేక్ చేయగలను అనుకున్నావు అనుకో, అది బ్రేక్ అవ్వదు. ప్రతి బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ప్రతి ట్రైన్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ప్రతి ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఈరోజు ఆత్మీయమైనటువంటి నీ పోరాటంలో, నీ కలతలో, నీ కన్నీటిలో, నీ బాధలో నా దేవుడు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టాడట. దాని పేరు నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎమర్జెన్సీ ఎగ్జిట్ చాలా మంది కంటికి కనిపించట్లా. అది ఎక్కడో లేదు, అది నీ బాధల్లోనే ఉంది, అది నీ కష్టంలోనే ఉంది, నీ ఇరుకుల్లోనే ఉంది, నీ ఇబ్బందుల్లోనే ఉంది. నీ పరిస్థితులను చూడక ఎగ్జిట్ ను చూడటం మొదలుపెట్టు. అపాయాన్ని చూడొద్దు, బయటపడే మార్గాన్ని చూడు. ఈరోజు మన ప్రాబ్లం ఏంటంటే అపాయాన్ని చూస్తూ ఉన్నామే కానీ, ప్రతికూల పరిస్థితులను చూస్తూ ఉన్నామే కానీ, మన మీదకి వస్తూ ఉన్నటువంటి దాడిలు చూస్తూ ఉన్నామే కానీ, మన మీద ఉన్న బాధలు చూస్తూ ఉన్నామే కానీ, వీటి మధ్యలో ఏడ్చుకుంటూ ఉన్నామే కానీ, దేవుడు మన కొరకు నిరీక్షణ ద్వారాన్ని ఉంచాడు. ఈ ఎగ్జిట్ ను వాడుకుందాం. ఈ ఎగ్జిట్ లోని
భయపడడం వల్ల వచ్చిన ఈరోజు సంగమునకు వచ్చునుగాక. ఇశ్రాయేలీయులు 70 సంవత్సరములుగా దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గాను 70 సంవత్సరాలు బాబులోను దేశంలో ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, మమ్మల్ని విడిపించువారు ఎవరు, మేము బ్రతుకుట ఎలా, మేము బయటికి రావుట ఎలా. దేవుడు అంటున్నమాట, మిమ్మల్ని ఎవరు రక్షించాలి, మీకు నేను ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశాను, నిరీక్షణ ద్వారాన్ని ఏర్పాటు చేశాను. నిరీక్షణ ద్వారాన్ని వాడుకో, బయటపడు, అప్పుడు నీవు నా మాట వినటం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది అంటే ఎవరండి? వెరీ గుడ్. ఆకోరు లోయ అంటే ఏంటండి? వెరీ గుడ్, కన్నీటి లోయ. ఇప్పుడు నిరీక్షణ అన్న మాట అర్థం ఏంటి? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉంటాయి. టైం అంటాం. కాలం అన్న టైమే, సమయం అన్న టైమే. టైం ప్లీజ్. ఏమడిగాను నేను? టైం ప్లీజ్. అవునంటారా కదంటారా? వన్స్ అపాన్ ఏ టైం అంటాం. వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకనొక కాలంలో, అంటే కాలానికి టైమే, సమయానికి టైమే. అంటే కాలానికి సమయానికి తేడా ఉందా లేదా? చెప్పరా? ఉందా? ఉంది. అర్థమైంది అన్నమాట. అది హర్ష అంటే నాకు బో ఇంట్రెస్ట్, వాడు ప్లేయింగ్ చేస్తుంటే నాకు బో ఇంట్రెస్ట్, వాడు మాటల మీద నాకు బో ఇంట్రెస్ట్. అవునా కదా? హర్ష మీద నాకేముంది? ఇంట్రెస్ట్ ఉంది. అవునా కదా? నేనేం చేశానంటే, నన్ను అడిగాడు కదా అని చెప్పి కరుణాకర్ గారికి ఒక 10 రూపాయలకి ఇంట్రెస్ట్ వదిలే. అది ఇంట్రెస్టే, వీడి మీద ఉండేది ఇంట్రెస్టే, ఆయనకి ఇచ్చింది కూడా నేను. కానీ ఈ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఒకటి అవుద్దా? ఈ ఇంట్రెస్ట్ కాలం అట్లాగనే ఉంటది. అవునా కాదా? ఆడికి పెళ్ళి, ఆడికి పిల్లలు పెట్టిన మామయ్య అన్నాడు. అవునా కాదా? కానీ మా ఇద్దరు మధ్యలో ఉంది చూడు ఒక ఇంట్రెస్ట్, ఇది పాడు చేస్తుంది. ఏంది కరుణాకర్ గారు ఏదో మాట అన్నామంట, ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఇంట్రెస్టే, ఒకే పదమే. అవునంటారా కదంటారా? అవును. ఏంది 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 ఆయనకి అంత మర్యాద ఇస్తున్నావు, అరుణ్ ఏంది ఆయనకి అంత మర్యాద ఇస్తున్నావు అంటే వెంటనే చేతులు కట్టుకొని చెప్తాడు, ఆయన మా చీఫ్ అండి. ఆయన మా చీఫ్ అంటే ఆ మాట అర్థం ఏంటి? నాకు పెద్ద. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఏమండి ప్రభు గారు, ఏందా అతను మాత్రం అంత చీపుడు చూస్తున్నారు, ఏంది అందరూ బాగా చూస్తున్నారు, అన్ని చీప్, ఆ క్యారెక్టర్ అంతేనండి. ఇప్పుడు ఇక్కడేం జరిగింది? ఇది కూడా చీపే, ఒకే పదం, పలు అర్థాలు. ఇదే విధంగా బైబిల్ గ్రంథంలో ట్రస్ట్ వేరు, నమ్మకం వేరు, విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. ఇందులో 2 విషయాలు చెప్తారు. ఫెయిత్కి హోప్కి ఉన్న తేడా. నిరీక్షణ అంటే హోప్, విశ్వాసం అంటే ఫెయిత్. ఇప్పుడు ఫెయిత్ అంటే ఏంటి, హోప్ అంటే ఏంటి? ఫెయిత్ అంటే క్లియర్గా చెప్పారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. అంటే నిరీక్షణ లేకుండా విశ్వాసము లేదు. ముందు ఏముండాలి? నిరీక్షణ. ఇప్పుడు నిరీక్షణకు విశ్వాసానికి ఉన్న తేడా ఏంటో చెప్తా. ఇప్పుడు ఈ నెలంతా దేవుడు నన్ను పోషించగలడు, ఆయన నన్ను ఈ నెలంతా ఎక్కడికైనా తీసుకెళ్తాడు, ఎక్కడైనా మీటింగ్స్లలో వాడుకుంటాడు. ఈ 30 రోజులు కూడా ఎక్కడో ఒక చోట వాక్యం చెప్తాను, ఈ 30 రోజులు కూడా ఎవరో ఒకడు నాకు కానుకలు ఇస్తారు. ఇది విశ్వాసం. ఈ 30 రోజులు నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఎవరి మధ్యలో వాడబడతానో తెలియదు, ఎవరు నాకు కానుకలు ఇస్తారో తెలియదు, అయితే నేను పోషింపబడుతా. నాకు సంఘం, నేను ఎక్కడికి వెళ్తానో కంటికి కనిపించదు, నేను ఎవరి మధ్యలో వెళ్తానో కంటికి కనిపించదు, నేను ఎక్కడ సువార్త చెప్పబోతున్నానో కంటికి కనిపించదు ఈ 1వ తారీఖున. కానీ విశ్వాసం ఉంది, ఈ నెలంతా దేవుడు నన్ను వాడుకుంటాడు, పోషిస్తాడని. ఇది విశ్వాసం. ఇప్పుడు నేనేం చేశానంటే, పోయిన నెలంతా పరిచర్య చేశా, పోయిన నెలంతా వాక్యం చెప్పా, పోయిన నెలంతా మీరేం చేశారంటే కానుకలు వేశారు. ఇప్పుడు నా మనసు అంతా డబ్బా మీద ఉంది. ఇప్పుడు నా మనసు అంతా దేని మీద ఉందంటే, ఈ డబ్బా నిండిపోయి ఉంటుంది, ఈ డబ్బాలో ఉన్నదాన్ని బట్టి నేను ఈ నెలంతా నేను పోషింపబడతాను, ఈ డబ్బాలో దశంభాగాలు ఉంటాయి, ఈ డబ్బాలో కానుకలు ఉంటాయి అని నేనేం చేశానంటే ఈ డబ్బా మీద నమ్మకం ఉంచాను. బాగా గమనించండి మాట. ఈ 30 రోజులు నేను ఎక్కడికి వెళ్తానో కంటికి కనిపించలా, నాకు ఇంకా ఎవరి మధ్యలో సువార్త చెప్తానో కంటికి కనిపించలేదు, ఎవరెవరు నాకు గూగుల్ పే ఫోన్ పే కొడతారో కంటికి కనిపించలా, ఎవరెవరు ఇస్తారో
కనిపించదు. కనిపించని వాటిని నమ్మేది విశ్వాసం. ఇది కనిపిస్తుంది. అర్థమైందన్నమాట. ఇదేం చేస్తుందండి? కనిపిస్తుంది. నా కళ్ళారా చూస్తున్నా. ఇది నా కళ్ళారా చూస్తున్నా. ఇప్పుడు నేను ఓపెన్ చేయబోతున్నా. దీని మీద నాకు కనిపించేదాన్ని మీద ఉంచేదాన్ని పేరు హోప్. నువ్వు కనిపించని దాని మీద ఉంచేదేంటి? ఆల్రెడీ దేవుడు ఏమన్నాడంటే ఇర్మియాతో మాట్లాడేశాడు, 70 సంవత్సరాల తర్వాత నేను విడిపిస్తానని. వాగ్దానం ఉందా లేదా? ఉన్న వాగ్దానం నమ్మటమే హోప్. ఉన్న వాగ్దానాన్ని నమ్మటమే హోప్. 100 సంవత్సరాలు అయిపోయింది, ఇక పిల్లలే పుట్టరు, ప్రపంచమంతా ఎదురు తిరిగినా అతనికి మాత్రం విశ్వాసం ఉందండి, నేను కంటానని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్కొక్కడికి ఒక వాగ్దానం ఇచ్చి, దేవుడు ఒక్కొక్కడికి ప్రవచనం ఎత్తి మట్టిడి, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి కృపావరాలు ఇచ్చాడు. నేను అంటాను, పరిస్థితులు లేదా నీకున్నటువంటి సమస్యలు, నీకున్న కష్టాలు, నీకున్న ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో నీ వాగ్దానానికి ఎదురు నిలబడవద్దు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో. డాక్టర్లు ఇక 72 గంటలు కడితే కానీ ఏదో చెప్పలేమన్నారు. తల్లిగారు ఏడుస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్లోకి పక్క బెడ్ మీదకి ప్రార్థన చేయడానికి ఎవరో ఒకళ్ళు వచ్చారు, ప్రవక్త గారు. ఈవిడ అడిగిందయ్యా, మా ఆయన కూడా ఉన్నాడు, ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు ఈవిడ ఏడుస్తూ ఉంది. మా ఆయన పోతాడండి, ఇక కుదరదండి, అంతా అయిపోయిందండి, డాక్టర్లు కూడా చేయించారంటే మాట్లాడుతూ ఉంది. ఆయన పాపం ఈవిడెవరో తెలియదు, ఆ భర్త ఎవరో తెలియదు. అయ్యో పాపం, ఇంకొక 72 గంటల్లోపు ఏం దొరుకుతుందో తెలియదు, డాక్టర్లు కూడా చేయించేశారు అని ప్రార్థన చేయడానికి ఆవిడ ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి నర్సు గారితో మాట్లాడుకున్నది, డ్యూటీ డాక్టర్ గారితో మాట్లాడుకున్నది, ఈ పాస్టర్ గారిని తీసుకెళ్ళి పేషెంట్ దగ్గర నిలబెట్టింది. ఆ పేషెంట్ దగ్గర ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, మోకాళ్ళు వేశాడు ప్రార్థన చేయడానికి. ఆయన కళ్ళు మూసిన వెంటనే ఆయన చూసిన దర్శనం ఏంటంటే, ఆ పేషెంట్కి ఎడం వైపున కుడి వైపున 2 దూతలు కూర్చొని అతని తల మీద చేతులు ఉంచాడు. ఇంక ఈయన యేసునామములో ఆమేన్ అన్నాడు, బయటకు వచ్చాడు. ఆవిడ పరిగెత్తుతా ఉంది, అయ్యా 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 ప్రార్థన చేయకుండా వెళ్తున్నారయ్యా, మీకు కూడా దేవుడు భయపరిచాడంటయ్యా, చచ్చిపోతాడని, అందుకే నన్ను ప్రార్థన చేయకుండా వెళ్తున్నామని తోడున్నాడు. ఆయన అంటాడు, అమ్మా మీ ఆయన చాలు, మీ ఆయన చెప్పండి, మీ ఆయన ఏందయ్యా? వచ్చిన పాస్టర్లు అందరూ అదే అంటారయ్యా, ఆయనకు వాగ్దానాలు కూడా అదేనయ్యా, ఆయనకు ప్రవచనాలు కూడా అదేనయ్యా. మరి ఇన్ని వాగ్దానాలు, ఇన్ని ప్రవచనాలు ఉంటే ఎందుకయ్యా మా ఆయన ఎట్టబడాలి? ఈవిడ ప్రశ్నలో, అమ్మా నేను ఒక మాట చెప్పనా, నేను ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసానా, నాకంటే ముందు ఒక 2 దేవదూతలు మీ ఆయన కొరకు ప్రార్థన చేస్తూ, ఇక నా ప్రార్థన అవసరమో లేదు. నాకంటే శక్తి కలిగిన వాళ్ళు, నాకంటే బలము కలిగిన వాళ్ళు, నేను భూమి మీద ఉండేవాడిని, వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రార్థనకు మించిన ప్రార్థన కాదు. దేవదూతలే నీ భర్త బ్రతకడానికి ప్రార్థన చేస్తూ ఉండగా నీ బ్రతుకును దేవుడు బ్రతికిస్తాడు. పరిస్థితులు చూడవా. ఏమిడంటున్న మాట, నీ కంటి కనిపించిన దేవదూతలు నాకెందుకయ్యా కనిపించలేదు? ఆయన అంటున్నమాట, ఆ 2 దేవదూతలు నీ కంటికి కనిపించారనుకో, మా ఆయనకే ఎందుకు వచ్చింది రోగం, మమ్మల్ని తీసుకుని వచ్చి బిడ్డలు ఎందుకు పడేశావు, మీరు కూడా ప్రార్థన చేస్తుండగా ఇంకా మా ఆయన ఎప్పుడు లేవలేదు, ఎప్పుడు లెగుతాడు అని ప్రశ్నలు ఇస్తుంటే మొదలు పెడతావు. దేవదూతల పని ఏంటంటే, నీ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి రాలా వాళ్ళ భూమి మీదకి. దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళిద్దరూ వెళ్ళి ఆడి మీద తలబెట్టి ప్రార్థన చేసి రమ్మన్నాడు ప్రభు. అది మాత్రం చేసి వస్తారు. నీ కంటికి కనిపిస్తే ప్రశ్నలతో చంపేస్తాం. మనకు వాగ్దానాలు ఉంటాయి, మన మీద ప్రవచనాలు ఉంటాయి, మనం మాత్రం వాటిని నమ్మం. అనుమానాలే, ఎన్ని అనుమానాలు. దేవుడు పేరు పెట్టి పిలిచిన ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు లేరా? దేవుడు సేవను సమర్పించిన డౌటే, దేవుడు మనల్ని పోషిస్తాడో లేడో. పాస్టర్లు మేము అంటాం, సేవ చేయరా బాబోయ్, అమ్మాయి సేవ చేయని, అమ్మాయిని సేవ చేయని అంటుంటాం. బాగా ఇగిలిచి ఇక్కడ నవ్వి స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి అంటదే, ఓ చేసేవులే, అయ్యగారి అంత కష్టపడుతున్నాడు మనకు తెలియదా ఏంటి? కుదురుగా పగలంతా సేవకి వెళ్ళదు, పని చేసిరా, ముందు జీతం తీసుకొచ్చి నా ముందు పెట్టి ఆ తర్వాత ఆయన మాటిను. ఇక్కడేమో భారీ భోజనం పొద్దు పాస్టర్కి. అలాగే నేను అన్నయ్య, నువ్వు చెప్పినట్టే అన్నయ్య అంటుంటారు.
దేని మీద నిరీక్షణ లేదండి ఈరోజు? వాగ్దానాలను నమ్మట్లా. దేవుడి సంవత్సరానికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, నీ సేవకుని ద్వారా ఏదైతే నీకు మాట్లాడాడో అది దేవుడు అక్షరాలా నెరవేర్చుకునే దేవుడు. నీ బాధల్లో సమస్యలు చూడబాక, నీ ఇరుకుల్లో ఇబ్బందులను ప్రశ్నించబాక. నువ్వు ఎప్పుడైతే వాగ్దానాలు మర్చిపోయి, ప్రవచనాలను మర్చిపోయి, దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటను మర్చిపోయి నువ్వు ప్రశ్నించడం మొదలు పెట్టావో, నీ వాగ్దానానికి నువ్వే ఆపోజిట్ గా నిలబడిపోయావు. నీ ప్రవచనాలకు నువ్వే ఎదురు తిరిగిపోయావు. ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే. దేవుని మాట వెనక ఆయన ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి, ఆయన ఇచ్చిన ప్రవచనాలను మర్చిపోయి, ఆయన మీద నిరీక్షణను కోల్పోయి కన్నీటిలో ఉంటే, ఆ కన్నీటి లోయలో నా దేవుడు వారికి ఒక నిరీక్షణ ద్వారాన్ని కలిగించాడట. ఈ ద్వారాన్ని నువ్వు కానీ చేత పట్టుకుంటే, ఈ ద్వారంలో నువ్వు రాగలిగితే, ఈ నిరీక్షణలో నువ్వు రాగలిగితే నీకు మార్గం కనిపిస్తుంది. ఎక్కడికి వస్తే మార్గం కనిపిస్తుంది? నిరీక్షణ దగ్గరికి వస్తేనే మార్గం కనిపిస్తుంది, లేకపోతే మార్గం కనిపించదు. ఇప్పుడు నేను ఆ వాక్యాల దగ్గరికి వెళ్తేనే నేను ఎలా వెళ్ళాలో నాకు కంటికి కనిపించింది. మార్గం నిరీక్షణ. ఈ నిరీక్షణ అనే మార్గం దగ్గరికి నువ్వు రాగలిగితేనే నీ లోయ మారుద్ది. నీ పరిస్థితులు మారాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు మారిపోవాలంటే, నీ దుఃఖం సంతోషముగా మారాలంటే, నీ ఆకోరు లోయకు ఎదురులో దేవుడు ఒక నిరీక్షణ ద్వారా నుంచాడో ఆ నిరీక్షణ దగ్గరికి నువ్వు వచ్చేయాలి. స్తోత్రం కలుగును గాక. అందుకని కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటి అంటే, ఈ నిరీక్షణను కలిగించువాడు దేవుడే. ఈ నిరీక్షణను నీకు కలిగించింది దేవుడే. అక్కడ ఆకోరు లోయలో ఒక నిరీక్షణ ద్వారాన్ని ఉంచాడు. ఆ ద్వారం ఎవరో ఉంచింది కాదు, అది నీ దేవుడు ఉంచింది. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం అంటుంది, ఆ నిరీక్షణను దేవుని మీద ఉంచు. ఎవరిని నిరీక్షించాలి? పరిస్థితులను చూసి భయపడొద్దు, అధికారులను చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. ఆకోరు లోయలో ఉన్న నీవు నిరీక్షణను మాత్రమే చూడాలి. ఆ నిరీక్షణ యేసే. నీ నిరీక్షణ ఎవరి మీద అంటే యేసు ప్రభు మీద ఉంచాలి. అది అంటే ఎవరండి? గుడ్. ఆకోరు లోయ అంటే ఏంటండి? గుడ్. నిరీక్షణ అన్న మాటకు అర్థం ఏంటంటే, కంటికి కనిపిస్తున్న వాటి మీద ఇది నాకు కలుగుద్ది, ఇది నాది అని నమ్మటమే. ఈ నిరీక్షణ మీలో ఉంటే మీకు కలిగే దీవెనలు, ఈ నిరీక్షణ మీలో ఉంటే మీకు వచ్చే ఆశీర్వాదాలు 3, 4 చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి మొట్టమొదటిగా నిరీక్షణ కలిగిన వారు ఏం పొందుకుంటారు? చదవండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. నిరీక్షణ కలిగిన వారు ఎలా ఉంటారో, ఏం పొందుకుంటారో బైబిల్లో నుండి. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు నేను మేలు చేసేదను అని దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, బంధకములలో ఉండి నిరీక్షణ కలిగిన వారులారా. 70 సంవత్సరాలు బంధకాలు, 70 సంవత్సరాల వాళ్ళకి సంఖ్యలు, 70 సంవత్సరాలుగా బానిసత్వపు జీవితం, 70 సంవత్సరాలుగా తమ కాని దేశంలో ఉన్నారు. 70 సంవత్సరాలుగా వాళ్ళు చాలా కఠినమైనటువంటి పరిస్థితుల మధ్యలో కుమిలిపోతూ ఉన్నారు. ఇల్లు వాళ్ళవు కావు, వాళ్ళ దగ్గర ఆస్తి లేదు, అంతస్తు లేదు, బంధకములలో ఉన్నారు. స్వాతంత్ర్యం లేని జీవితం. 70 సంవత్సరాలు బంధకాలలో ఉన్న ఒక నిరీక్షణ ఉందట. ఒకరోజు ప్రభు మమ్మల్ని దర్శిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు. నిరీక్షణగా ప్రభు నాకు ఏదైనా చెప్పండి, నాకు దేవుడు ఏదైనా చేయగలడు, నా కథ మొత్తము మార్చగలడు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ.
అసలు ఆకాశం ఊడి నీ మీద పడిపోతూ ఉన్నా, నీ పిల్లలు నీకు తిరుగుబాటు చేసినా, నా జీవితం ఇంతే అని కుప్పకూడేటట్టు ఉన్నా, నీకు ఉండవలసిన నిరీక్షణ ఏంటి అంటే, నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు, నాకున్న స్కాన్ రిపోర్ట్లు మార్చగలడు, నాకున్న బ్లడ్ రిపోర్ట్ ఆయన మార్చగలడు, దేశం దిమ్మెరైపోయినటువంటి నా బిడ్డల బ్రతుకుని ఆయన బాగు చేయగలడు, పడిపోయిన జీవితాలని మరలా ఆయన లేపి నిలబెట్టగలడు, నా తలరాత నా కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. ఈ నిరీక్షణ ఎవరిలో అయితే ఉందో వాళ్లకు దేవుడు రెండంతలుగా మేలును దయచేస్తాడట. బంధకములలో ఉన్నవారులారా, నా యందు మీరు నిరీక్షణ ఉంచి ఉన్నారు కనుక మీరు ఈ 70 సంవత్సరాలు ఏ మేలునైతే పోగొట్టుకున్నారో, ఈ 70 సంవత్సరాలు ఏ దీవెనలకైతే దూరం అయ్యారో, ఈ 70 సంవత్సరాలు ఏ పురుగులైతే మీ పంటను నాశనం చేసేసాయో, మిమ్మల్ని నేను మరలా తీసుకువెళ్ళి అదే కానాను దేశంలో ఉంచుతా, పోగొట్టుకున్న సంవత్సరముల యొక్క దీవెనలతో పాటు రెండంతలుగా నేను మీకు మేలును అనుగ్రహించబోతూ ఉన్నాను. పని మనుషులు చనిపోయినా, జంతువులన్నీ చనిపోయినా, తనకు కలిగినటువంటి 10 మంది చనిపోయినా, తన శరీరం అంతా కురుపులతో నిండినా, భార్యను చావు అని చెబుతూ ఉన్నా, ఇన్ని చచ్చిపోయాయి కానీ నేను ఆరాధిస్తున్న నా దేవుడు సజీవుడు అని నిరీక్షణతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నా జీవితాన్ని మార్చగలడు, ఆయన నా కొరకు ఏదైనా చేయగలడు. దేవుడు దిగి వచ్చి యోబు స్నేహితులతో అంటున్నమాట, ఏయ్ మీరు నోర్లు మూయండ్రా, మీ కొరకు నీ స్నేహితుడని యోబు ప్రార్థన చేస్తేనే మీరు బాగుపడతారు. యోబు దగ్గరికి వచ్చి అంటున్నమాట, యోబా నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నేను ఇప్పుడు కుష్ఠరోగినయ్యా, నాకున్న కుష్ఠరోగంతో ఊర్లో ఉన్న వాళ్ళంతా నన్ను వెలివేశారయ్యా, నాకు ఆస్తి పాస్తులు పోయాయ్యా, ఇప్పుడు నేనెలా ప్రార్థన చేయాలని అడగట్లా. అలా చదవండి 42వ అధ్యాయం. అతడు బూడిదలో కూర్చొని ఉన్నాడు, చెల్ల పైకి ఎత్తుకొని గోక్కుంటూ ఉన్నాడు. అతడు ఇంత నికృష్టమైనటువంటి ప్రపంచంలో దేవుడు అంటాడు, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. అతడికి ఒక నిరీక్షణ ఉంది, నా స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విని నన్ను కూడా బాగు చేయగలడు. ఆ నిరీక్షణ ఏం చేసిందంటే పోగొట్టుకున్న వాటన్నిటిని రెండంతలుగా అతనికి అనుగ్రహించింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని చూస్తాడు. నిరీక్షణ కలిగి ఉండాలి. ఉందా నీకు నిరీక్షణ? నా దేవుడు నా వాగ్దానాన్ని నెరవేర్చగలడు, ఆయన నాతో మాట్లాడిన మాటను నెరవేర్చగలడు, నన్ను పరిస్థితులకు భయపడను, సమస్యలకు భయపడను, నేను ప్రతికూల సమయంలో దిగులు చెందను, బెదరను అన్న నిరీక్షణ ఎప్పుడైతే నాకు కలిగి ఉంటుందో రెండంతల దీవెనలు నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ నవంబర్ నెల మొదటి ఆదివారం 2వ తారీఖున ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ ఆకూరు లోయలో నేను నిరీక్షణ ద్వారాన్ని పుట్టించాను, ఈ నిరీక్షణ ద్వారాన్ని నువ్వు లోనికి రాగలిగితే రెండంతల మేలుతో నేను నింపబోతూ ఉన్నాను. రెండవదిగా నిరీక్షణ కలిగిన వారు ఎలా ఉంటారో చదువుతారా? రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయంలోని 5వ వచనాన్ని చదువుతా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ నిరీక్షణ ఏమి చేయదు, మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? కన్నీటి లోయలో, ఆకోరు లోయలో దేవుడు నీకు చూపించాడే ఒక ద్వారం అనే నిరీక్షణ. ఈ నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే, నీ బాధల్లో దేవుడు నీకు చూపిస్తూ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఈ నిరీక్షణ నీలో ఉంటే నువ్వు ఎక్కడా కూడా సిగ్గుపడవు. నీ ఉద్యోగ స్థలమే కావచ్చు, నీ బంధువుల మధ్యలో కావచ్చు, అది నీ ఇంట్లో జరుగుతున్నటువంటి శుభకార్యాలు కావచ్చు, అశుభ కార్యాలు కావచ్చు, ఎక్కడ కూడా నా దేవుడు మిమ్మల్ని సిగ్గుపరిచేవాడు కాదు. ఎక్కడ కూడా సిగ్గుపరచు. అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నారు, ఇంచుమించు వాళ్లకు ఇమ్మీడియట్గా ఒక 4 లక్షలు కావాలి కట్నాలు ఇవ్వటానికి, మిగతా కార్యాలు జరిగించుకోవడానికి ఒక 7 లక్షలు కావాలి, ఇంచుమించు ఒక 11 లక్షల వరకు వాళ్ళకు కావాలి. వాళ్ళ దగ్గర ఒక పైసా కూడా లేదు. వాళ్ళు కూడా చాలా తొందరగా పెళ్లి పెట్టేసుకున్నారు.
చాలా తొందరగా 1 నెలలో పెళ్లి జరిగిపోవాలి. వీడికి ఒక స్థలం ఉంది, ఆ స్థలాన్ని అమ్ముకోవడానికి ప్లాన్ చేస్తే మరి బంధువులు వచ్చి అడ్డుపడ్డారు. ఏడవటం మొదలుపెట్టింది. ఏడ్చి 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 ఆఖరికి నా తన్ను మాట ఏంటంటే, ఏం చేయాలి పాస్టర్ గారు, ఏం చేయాలి పాస్టర్ గారు, ఏం చేయాలి పాస్టర్ గారు? ఉపవాస ప్రార్థనలు పెడతాం ఇంట్లో. సేవకులుగా మేము ఏం చేస్తాం? నాకు తెలుసు 11 లక్షలు ఇప్ప తప్ప ఈ సంతకం పెడతానంటే ఆడు పాస్టర్ గారు. నాకు తెలుసు ఈ రోజుల్లో పాస్టర్లు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఎక్కడ ఉంటావు ఎక్కడ ఉంటావు తెచ్చిచ్చి పాస్టర్ సెట్ అయిపోతున్నారు ఈ రోజుల్లో. నేను అసలు కష్టంగా నేను మా విశ్వాసం హాస్పిటల్ తీసుకెళ్తే నేను అందరూ సెట్ అవుతాను. ప్రార్థన చేస్తా, దేవుడు బాగా చేస్తాడు. వెళ్ళు పాస్టర్ గారు ఫోన్పే ఉంటే కొడతారు. నాకు అసలు ఫోన్పేనే లేకపో, నా ఫోనే లేకపో. నువ్వు నాకు ఇవ్వాలా, నేను నీకు ఇవ్వాలా? అవునంటారా కాదంటారా? ఎంత మోసగిస్తారు మమ్మల్ని. నేను చాలా డేర్గా మాట్లాడతాను. అసలు దేనికి రాజీ పడను. నేను కొన్ని విషయాలు రాజీ పడను. ఆ అమ్మాయి కూడా నా దగ్గరికి వచ్చి ఎక్కడైనా అడిగించండి అని అడగట్లా. ఏం చేయాలి పాస్టర్ గారు? ఉపవాసం. 2వ వారం శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుడు ప్రవచనం మీద మాట్లాడాడు. వచ్చే శనివారం సాయంత్రం లోపు నీ చేతులు డబ్బులు ఉంటాయని చెప్పారు. పెళ్లి దగ్గర పడిపోయింది. వాళ్ళు కట్నాలు అడుగుతా ఉన్నారు. ఈ శుక్రవారం మాట్లాడాడు దేవుడు, వచ్చే శనివారం లోపు నీ డబ్బులు ఉంటాయన్నాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా 11 లక్షలు 7 లక్షలు కదా. ఈ వారంలో ఎవరెత్తారు, ఏం చేస్తారు? ఆ శనివారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది. శుక్రవారం ప్రార్థన కూడా అయిపోయింది. శుక్రవారం ప్రార్థన అయ్యేటప్పుడు ఆ అమ్మాయి అడిగింది, పాస్టర్ గారు రేపు వచ్చేతయా? వస్తేలే అమ్మాయి, దేవుడు వాగ్దానం చేశాడుగా, నిరీక్షించని చెప్పి. ఉదయం 5 గంటలకల్లా ఫోన్ చేసి, అయ్యగారు ఈరోజు శనివారం అయితే నన్ను ఏం చేయమంటావు? డబ్బులు రాలేదుగా, నిద్ర రీచినట్టు రోజు నీకు వస్తాయా? 10 గంటలకు ఫోన్ చేసింది, అయ్యగారు శనివారం మీరేగా ప్రవచనం చెప్పింది. నేను చెప్పానట. ప్రవచనాలు దేవుడు ఇస్తాడా మీకు? మేమెత్తానా? అది దేవుడు మాట్లాడాలని చెప్పాలి. ఆ దేవుడితే దేవుడు మాట్లాడప్పుడు అబ్రహాం పాస్టర్ గారు మాట్లాడితే మాట్లాడుతాడు. ప్రవచనం ఏం కాదు, ప్రభు చెప్పాడు నీకు ఆరు ఇస్తాడులే. గంటకోసారి ఫోన్ చేస్తుంది, గంటకోసారి ఫోన్ చేస్తుంది. చివరికి నేను అడిగిన మాట ఏంటంటే, ఆ అమ్మాయిని ఈ ప్రవచనం వచ్చిన తర్వాత డబ్బుల కోసం ఇంకెక్కడా ట్రై చేయలేదా అని అడిగా. దేవుడు చెప్పాక నేను ఎందుకు చేయాలండి అన్న ఆటలు? నాకంటే ముందుకు గంటకోసారి ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయి దెబ్బకు తట్టుకోలేక సాయంత్రం 6 గంటలకు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టు, సెల్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని నా గదిలోకి వెళ్ళి ఇప్పుడు నేను మోకాలు వేసాను, ప్రభు నువ్వు ఇవ్వకపోయి అనుకుని నేను అబద్ధ ప్రవర్తన అయిపోయాను. ఇప్పుడు ఎవరి కోసమైనా బాధ? ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడానికి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు 6 డబ్బులు అవసరం కాదు. ఇప్పుడు నేను దేవా నన్ను నువ్వు వాడుకున్నావు. ఇప్పుడు నేను యోనాలాగా ప్రార్థన చేయడం మొదలుపెట్టా. యోనాలాగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా ఆ రోజు ప్రవచనం చెప్పింది నిజంగా నువ్వేనా, అది నేనా? ఇప్పుడు నేను నా దేవుడితో ప్రార్థన చేయడం మొదలుపెట్టా. సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఆ అమ్మాయి ఏం చేసింది? పాస్టర్ సెల్ఫోన్ మాకంటే మీరు తెలుగు కలవన్నట్టుగా పాస్టర్ గారు సెల్ఫోన్, పాస్టర్ గారు అయ్యగారు ప్రార్థనలో ఉన్నాడు, అయ్యగారు ప్రార్థనలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పాటికి 3-4 ఫోన్లు వచ్చినాయి. 3-4 ఫోన్లు వచ్చినాయి. నేను మాత్రం మోకాల మీద పడి ఎడుతా ఉన్నా, ప్రభువా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ప్రభువా నేను అబద్ధ ప్రవర్తన అయిపోతా. రెండవది, ఈ రోజు డబ్బులు రాకపోతే ఇంచుమించు ఆ కుటుంబం అంతా చర్చకు మానుకుంటుంది. అవునా కాదా? ఇప్పుడు ప్రవచనం చెప్పినోడికి బాధ, ప్రవచనం విన్నోళ్ళకి బాధ. చెప్పినోళ్ళకే బాధ ఎక్కువ, దేవుడికి స్తోత్రం కలుగును కదా. ఇప్పుడు వాగ్దానం పొందుకున్న వాళ్ళకి బాధ ఎక్కువ, వాగ్దానం ఇచ్చిన వాళ్ళకి బాధ ఎక్కువ, ఇచ్చిన వాళ్ళకి బాధ ఎక్కువ. 8-9 గంటలాగా లేవాల. పాస్టర్ గారు చూసి 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 వచ్చి అన్నారు, ఆమె నన్ను ఏందన్నా ఎంతసేపు ఫోన్ చేస్తుంటుంది. ఆ యశోద స్విచ్ ఆఫ్ చేసి పెట్టు, నేను కూడా ఆఫ్ చేసి పెట్టా. ఆ అమ్మాయి తప్పుకోలేక
అన్న. మేమిద్దరం మాట్లాడుకుంటున్నామండి, కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చేసింది. నేను చెప్పానుగా మాకండి మీరు ముదురు. కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చింది. నాకు ధైర్యం లేదు హాల్ దగ్గర కూర్చోడానికి ఆమె ముందు. నేను అన్నాను, నేను ఇంట్లో ఉన్నానని చెప్పావా అని అడిగా. చెప్పానుగా. నిన్ను చెప్పమన్నది ఇంట్లో లేదని చెప్పచ్చు, అబద్ధం చెప్పమంటున్నా నేను నా భార్యని. పాస్టర్ నై ఎందుకు ప్రవచనమో అమ్మో దేవుడికి స్తోత్రం కలుగునుగా, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆ అమ్మాయి మనసు ఏంటంటే, నేను నా కూతుర్ని ఎక్కడైతే ఇస్తున్నానో వాళ్ళ మధ్యలో సిగ్గుపడకూడదు. ఏ బంధువులైతే నా స్థలాన్ని అమ్ముకోకుండా ఆపుతూ ఉన్నారో వాళ్ళ మధ్యలో సిగ్గుపడకూడదు. నా బిడ్డకి పెళ్ళాగిపోయిందనుకో నా కుటుంబానికి సిగ్గు, నా కుటుంబం సిగ్గుపడకూడదు. ఆ అమ్మాయి మనసు. నేను అంటున్నా ప్రార్థన చెప్పి నేను సిగ్గుపడకూడదు. వాగ్దానం చెప్పి నేను ముందు ప్రభు నన్ను సిగ్గుపడుతుంది ప్రభువా. ఇప్పుడు నా విశ్వాసి దగ్గర నేను సిగ్గుపడకూడదు, నేను పిల్లనిచ్చే చోట సిగ్గుపడకూడదు. నా అమ్మాయి మా ఇద్దరు తప్పకుండా ఎట్టుందో. ఆ అమ్మాయి వచ్చి కూర్చున్నారు, పాసం గారు వచ్చి రమ్మంటా ఉంది. నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, ధైర్యం అయితే చాలట్లా. చిన్నగా చొక్కా వేసుకుని వచ్చి కూర్చున్నా. నాకైతే ఆ అమ్మాయి మొక్కలు చూడటం అసలు లేదు. ఆ అమ్మాయి అడగటం ఏం పాస్ గారు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు, సీరియస్గా అడిగింది. ఏం పాస్ గారు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు అని. ఆ స్విచ్ ఆఫ్ అయిందిలే అమ్మాయి, ఛార్జింగ్ తక్కువ అయిందిలే అన్నాను. నేను ఎన్ని అబద్ధాలు చెప్పొస్తుందో చూడు, నేను సిగ్గుపడడం అనడానికి. అమ్మాయి అంది, పాస్టర్ గారు గంటకు ముందు 7.5 లక్షలు తెచ్చి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు అమ్మాయి, ఎట్లా జరిగింది, ఏంటి అవన్నీ ఇప్పుడు వద్దులే పాస్టర్ గారు, అవన్నీ నేను సాక్షి చెప్పేటప్పుడు ఇందుకు కానీ ప్రార్థన చేసి ముందు మమ్మల్ని పంపించి తీసుకెళ్ళి తగలబెట్టాము. ఎవరికి? ఆ అమ్మాయి అన్నమాట అట్లే చెప్తున్నా. ఫోన్లు తీసి విసిగిచ్చేస్తున్నారు, పెళ్లి దగ్గర పడ్డది. ఆ డబ్బుల కొరకు ప్రార్థన చేశాను. అందులో మొట్టమొదటిగా ఒక కానుక తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టింది. బాగానండి ఈ మాట. నేను ఎవరి ముఖం అయితే చూడలేక సిగ్గుతో తల తీసుకుంటున్నానో, ఎవరిని ఫేస్ చేయడానికి భయపడి స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నానో, దేవుడు వాళ్ళ ఎదుట నన్ను సిగ్గుపరచలేదో వాళ్ళ చేత కానుక ఇప్పించాడు. ఏ అమ్మాయిని ఇచ్చే చోట అయితే వాళ్ళు సిగ్గుపరుస్తారని భయపడుతూ ఉందో, వీళ్ళను దేవుడు అక్కడ తల ఎత్తుకునేలా చేశాడు. ఇదంతా అయిపోయిన వారానికి వాళ్ళ బంధువులు ఒకడు నాకు ఫోన్ చేసి అడిగిన మాట ఏంటంటే, ఆ స్థలాన్ని వాళ్ళు ఎట్లా అమ్ముకున్నారు పాస్టర్ గారు, ఎవరు తీసుకున్నారు పాస్టర్ గారు? నాకేం తెలుసది, నాకెట్లా తెలుసది? ఆ పిల్లకి పెళ్లి అయ్యే రోజు నాకు ఒక ఫోన్ వస్తుంది. నిజమేనా పాస్టర్ గారు, ఈ పెళ్లి జరుగుతుందంటారా అంటుంది ఒక ఆవిడ. దేవుడు ఆ కుటుంబాన్ని సిగ్గుపరచలా, దేవుడు నన్ను సిగ్గుపరచలా. నమ్ము, ఈ రోజు నుండి నీలో ఉన్న నిరీక్షణ ఏ రోజు నిన్ను సిగ్గుపరచదు. ఏం కలిగి ఉండాలండి? నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నా పక్షంలో ఏదైనా చేయగలడని నువ్వు నమ్మగలిగితే, నా దేవుడు ఏ రోజు నిన్ను సిగ్గుపరచడు, ఏ రోజు నిన్ను సిగ్గుపరచడు. రోమా పట్టణానికి ఎందుకు పౌలు గారి మాటలు చెబుతూ ఉన్నాడు అంటే, రోమా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా సంఘాలు గడుతూ ఉన్నాయి. ఈ దేవుడు నిజంగా పౌలు గారు ఉన్నటువంటి ఆ పరిశ్రమలలో 3 సార్లు ఈయన సువార్త ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘం మొదలుకొని ఇంచుమించు లవోదికయ సంఘం వరకు కూడా ఆయన ఈజీగా తిరిగేస్తా ఉన్నాడు. అన్ని చోట్ల సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి, అన్ని చోట్ల ప్రజలు రక్షించబడుతూ ఉన్నారు. కానీ రోమా పట్టణంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అక్కడే రోమా సైన్యం ఉంది, అక్కడే కైసరు ఉన్నాడు, అక్కడే రాజులు ఉన్నారు, అక్కడే దేవుని సువార్తకి విరుద్ధమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఇక్కడ నువ్వు ప్రజలు రక్షించుకోలేవు, ఇక్కడ సంఘము కట్టబడదు, ఇక్కడ సంఘము కట్టలేవు అని పౌలు గారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, ఆ కష్టాలలో ఇప్పుడు పౌలు భక్తుడు ఎవరైతే ఏ సంఘం అయితే అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉందో, ఏ సంఘం అయితే ఇక్కడ రక్షణ పొందరంటూ ఉందో, ఏ సంఘం అయితే ఇక్కడ సంఘము కట్టబడదు అంటూ ఉందో, ఆ సంఘాన్ని చూస్తుంటున్న మాట మీరు నిరీక్షించగలిగితే ఆ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు.
నువ్వు నిరీక్షించితే ప్రజలు అక్కడే రక్షించబడుతారు. నువ్వు నిరీక్షిస్తే ఇక్కడే సంఘం కట్టబడుతుంది. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు ఎక్కడైతే తల తీర్చుకున్నావో అక్కడే నా దేవుడు తలను పైకెత్తేలా చేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిన్ను లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఆయన. లేవనెత్తగలిగినటువంటి దేవుడు. ఆకోరు లోయలో నుండి బయటపడడానికి దేవుడు ద్వారాన్ని బయట పెట్టట్లా. ఎక్కడ పెట్టాడంట? ఆకోరు లోయలోనే పెట్టాడంట నిరీక్షణ అనే ద్వారాన్ని. నీ ద్వారం ఎక్కడో లేదు, నిరీక్షణ ఎక్కడో లేదు. నీ కన్నిటిలో, నీ బాధల్లో, నీ సమస్యల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నీ ఎగ్జిట్ ఎక్కడో లేదు. అది నీలోనే ఉంది, నీ దగ్గరే ఉంది. అవి నీ కనుగొంటే చాలు బయటపడతా. కనుగొనాలి. ఈ నిరీక్షణ అనే ద్వారం నీకు ఉంటే రెండంతల మేలు పొందుకుంటావు. ఈ నిరీక్షణ అనే ద్వారం నీలో ఉంటే నీవు ఎక్కడ కూడా సిగ్గుపడవు. మూడవది ఒక మాట చెప్పిన వాక్యాన్ని ముగింపు తీసుకొస్తాను. చదువుదామా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయములోని 10వ వచనాన్ని చదువుదాం. నిరీక్షణ లేని ఇక్కడ ఒక చక్కటి మాట. ఈ నిరీక్షణ గురించి చెప్పడానికి ముందు దేవుని కొరకు ప్రయాసపడమన్నారు. దేవుని కొరకు ఏం చేయాలంట? ప్రయాసపడు. దేవుని కొరకు కష్టపడు. నువ్వు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడగలవో, నువ్వు ఎంతగా దేవుని కొరకు కష్టపడగలవో అంతగా కష్టపడు. ఎప్పుడైతే నీకు నిరీక్షణ అనే ద్వారం నీలో ఉంటూ ఉందో అప్పుడు నువ్వేం చేస్తావంటే క్రీస్తు కొరకు కష్టపడతావు. ప్రేమ నీలో ఉంది, ప్రయాసపడగలుగుతూ ఉన్నావు. ఎంతగానో ప్రయాసం నీలో ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావంటే సమస్యని పోతూ ఉన్నావు. నువ్వు సమస్యని పోవటం వల్ల జరుగుతూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే నువ్వు చాలా మటుకు దేవుని కొరకు ప్రయాసపడట్లేదు. దేవుని కొరకు ఏం చేయట్లా? నువ్వు దేవుని కొరకు ప్రయాసపడట్లా. ఎందుకంటే దేవుని కొరకు నేను ప్రయాసపడితే నేను బాగుపడగలనా? నేను బాగుండగలనా? ఆయన కొరకు నేను ప్రయాసపడితే దానివల్ల నాకు లాభం ఉందా? దేవుని కొరకు నేను ప్రయాసపడితే దానివల్ల నేను మేలు పొందగలనా అన్న ఆలోచనలు మీకు కలిగి ఉన్నాయి కనుక మీరు దేవుని కొరకు ప్రయాసపడట్లా. ఎప్పుడు బాధలే, చస్తామన్న బాధ, బ్రతుకుతామా లేదా అన్న ఆలోచనలు ఈరోజు ఎక్కువగా మీకు కనిపిస్తా ఉన్నాయి, ఎక్కువగా మీకు కనిపిస్తా ఉన్నాయి. అందుకని మీరు ప్రయాసపడలేకపోతూ ఉన్నారు. ప్రయాసపడలేకపోతున్నారు. 1 తిమోతి అనుకుంటా, చదవండి. 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ మాటకు అనుకూలంగా ఒక మాట చక్కగా ఉంటుందా? రక్షకుడనైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచు ఉన్నాము. దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం. మన ప్రేమ ఏం చేసిందంటే ఆయన మీద ఉన్నటువంటి నిరీక్షణను ఎక్కువగా మార్చేసింది. ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి నిరీక్షణ నీకేం కలిగించిందంటే ఆయన కొరకు ప్రయాసపడేలా చేసింది. స్తోత్రం కలుగును గాక. ఎవరి కొరకు ప్రయాసపడాలంట అంటే నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే తన కొరకు ప్రయాసపడటం మానేసి ఎవరి కొరకు ప్రయాసపడతాడు? దేవుని కొరకు ప్రయాసపడతాడు. దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళు కావాలి. ఈరోజు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ప్రయాసం ఎవరికంటే మన కోసం, నా కోసం, నా పిల్లల కోసం, నా సంపాదన కోసం. ఉదయం లేచింది మొదలుకొని నీ కొరకు ప్రయాసపడ్డావు, నీ పిల్లల కొరకు ప్రయాసపడ్డావు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, మున్సిపాలిటీలో పనిచేస్తుంది.
రాత్రంతా పనిచేస్తాం, పగలంతా ఆడుతాం. భార్య టీచర్, సేవ చేద్దామని వచ్చాడు. ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎలీషా వలె అన్నిటిని విడిచిపెట్టి నా కొరకు రాగలిగితే నేను నా సేవను అప్పగిస్తాను. అబ్బాయికి ఉంది ధైర్యం సేవ చేద్దామని, కానీ భార్య ఒప్పుకోవట్లా. టీచర్గా రకరకాల అనుమానాలు, రకరకాలుగా ఆలోచనలు మొదలుపెట్టి దేవుని పిలుపు ఉంది. దేవుడు సేవకు ఎన్నుకున్నాడు. నా కొరకు ప్రయాసపడమంటే, ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడు, మోకాళ్ళు ప్రయాసపడు, సంఘం కొరకు ప్రయాసపడు, సంఘాలు కట్టు అంటే భార్య ఒప్పుకోవట్లేదు. 3 సంవత్సరాల క్రిందట దేవుడు ఆ అబ్బాయితో మాట్లాడు. సంవత్సరం తర్వాత ఆ అబ్బాయిని కలిస్తే అదే పని, అదే ఆటం. ఏదైనా దేవుడు పిలిచాడు కదరా, ఎందుకురా అంటే, అన్నయ్య అమ్మాయి ఒప్పుకోవట్లేదు అన్నయ్య, రాత్రి అంతా అక్కడ కష్టపడుతున్నావు, పగలంతా ఆటో తోలుతున్నావు, అసలు నీకు నిద్రకు సరిపోతుంది అన్న. నా పిల్లల కోసమే నేను కష్టపడాలి కదా అన్నయ్య, వాళ్ళు బాగా చదివేయాలి కదా అన్నయ్య. ఎవరి కోసం అంటే ఈ ప్రయాసం? చెప్పండి, ఎవరి కోసం అంటే ఈ ప్రయాసం? పిల్లల కోసం. ఈ మాట నాతో అన్నాడు. అన్న 6 నెలలకి ఆటో పోయింది. అన్న 6 నెలలకి ఏం పోయిందండి? ఆటో పోయింది. ఉద్యోగంలో ఇతడు చేయని నేరం ఇతని మీద మోపారు, ఆపేసి. చేయని నేరం ఇతని మీద మోపాడు, ఆపేసి. భార్య వాట్సాప్లో ఏదో మెసేజ్ చూశాడు, ఆ అమ్మాయిని అడిగాడు, గొడవ వేసింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంటికి అయిపోయింది. నా పిల్లల కోసం నేను కష్టపడుతున్నానన్న 6 నెలలలోపు ఉద్యోగం పోయింది, ఆటో పోయింది, భారీ దూరం లైన్లో పడ్డాడు. ఏడవటం మొదలు పెట్టాడు. ఉపవాసం పెట్టాం, బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు. అక్కడికి వెళ్ళి సంఘం కట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయమన్నాడండి? సంఘం కట్టుకున్నాడు. ఆడేం చేశాడంటే బిల్లు బుక్కులు తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. నేను ఆ బిల్లు బుక్కులు నేను చేయబెట్టి ప్రార్థన మొదలు పెట్టిన వెంటనే నాకు 3 స్థలాలు కనిపించాయి. అరే నీకు 3 స్థలాలు కనిపిస్తున్నాయిరా, ఎందుకో బిల్లు బుక్కులు కాల్ చేసి నీ దగ్గర 3 స్థలాలు ఉన్నాయా అని అడిగాను. ఉన్నాయి అన్నాడు. ఒక్క స్థలం అమ్మేసి చర్చి కట్టరా. మా ఆవిడ ఒప్పుకోదు. ఈ బిల్లు బుక్కులతో కనుక చర్చి కట్టే కట్టలేవు. నువ్వు వెళ్ళి దేవుడు చూపిస్తున్నాడు, ఆ స్థలం దేవుని కొరకే తీసినట్టుగా ఉన్నావు, దాన్ని దేవుని కొరకు అమ్మి దేవుని సంఘం కట్టాను అడన్నమాట. మొట్టమొదటిగా మేము ఆ స్థలం తీసేటప్పుడు దేవుని కొరకే తీసామన్నా, చర్చి కొరకే తీసామన్నా, అయితే మా ఆవిడ అమ్మొద్దు అంటుంది. మీ ఆవిడని పక్కన పెట్టి ఆ స్థలాన్ని అమ్మ చర్చి కట్టాను. వెళ్ళాడండి. భార్య భర్తలు ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. నా దగ్గరికి వచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చాను. వెళ్ళాడు, చర్చి కట్టడం మొదలు పెట్టాడు. ఆ స్థలం అమ్మి చర్చి కట్టడం మొదలు పెట్టాం. దేవుడు మార్గాలు తెరవడం మొదలు పెట్టాడు. దేవుడు మార్గాలు తెరవడం మొదలుపెట్టిన తర్వాత నేను వెళ్ళాను. ఇది 25 వెడల్పు 25 పెట్టాను. పొడవు ఇంచుమించు 45 వరకు ఉంది. 45 పెట్టాను. స్లాబ్ ప్లాన్ వేసేసాను. పక్కన గ్రౌండ్, ఒక స్టేజ్కి పైన గదులకు మొత్తం పక్క ప్లాన్ వచ్చేసానంటే ఇంచుమించు ఒక 6-7 నెలలు చర్చి కట్టేసి అన్నీ అయిపోయి పెయింటింగ్ చేయాలి. నేను నా కొడుకు ఇద్దరం వెళ్ళాను పెయింటింగ్ చేయడానికి. ఒక పెయింటర్ తీసుకున్నాం, మేమే పెయింటింగ్ చేసాం. వాక్యాలను తీసుకెళ్ళి అంటించాం, డెడికేషన్ చేసాం. సేవ స్టార్ట్ అయింది. 11 మందిని రక్షించుకున్నాడు. 11 మంది రావటం మొదలుపెట్టారు. ఈ 11 మంది రావటం మొదలు పెట్టారంటే వీడు నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నాడు. పోయిన ఉద్యోగం వచ్చింది. మళ్ళా ఏంటంటే పోయిన ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం. పోయిన ఉద్యోగం వచ్చింది.
ఏ ఆటోనైతే తీసుకెళ్లారో వాళ్ళు పిలిచి మళ్ళీ ఆటో ఇచ్చేసారు. ఒకళ్ళు ప్రేమించి బుల్లెట్ తీసి ఇచ్చారు. పిల్లల ఫీజులు అప్పు లేకుండా కట్టుకున్నాడు. నా దగ్గరికి వచ్చి అంటున్నమాట, ఉద్యోగం వచ్చింది, ఆటో వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేయమంటారు? నేను అన్నాను, ముందు ఆటోని ఇచ్చేసేయాలి. ఇచ్చేసాను, ఆటోని ఇచ్చేయన్నా, ఇచ్చేసాను. ఈ నెల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అక్కడ ఉపవాస ప్రార్థనలు అంతా అయిపోయాక చెబుతారు ఉద్యోగం అనేది. ఆమె చెప్పరే, గట్టిగా చెప్పండి. ఆడికి చెప్తే చెప్పావు కానీ మాకు మాత్రం చెప్పొద్దు అంటారు మీరు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు పడే ప్రయాసం ఏ రోజు కూడా వ్యర్థమో. ఈ రోజు ఈ సాపలు తీసి సాపలు వేసేవా, దీనికి ప్రతిఫలం ఉంది. ఈ నెల నీ దశభాగం తీసుకొని వచ్చి కరెక్ట్గా ఇచ్చేసేవా, దానికి ప్రతిఫలం ఉంది. ఈ రోజు నీ సేవకులు బైబిల్ సంఘం పెట్టుకుని ఆయనతో పాటు బయటికి వెళ్ళి వచ్చేవా, దానికి ప్రతిఫలం. ఎవరు దేవుని పరిచర్య చేస్తారంటే, ఎవరు దేవుని కొరకు ప్రయాసపడతారంటే, నిరీక్షణ కలిగి ఉన్నవారు మాత్రమే దేవుని పరిచర్య చేయగలరు. పౌలు భక్తుడు అంటాడు, ఆ పునరుద్ధానపు అనుభవం నాలోనికి రావడానికి నేను సమస్తాన్ని పోగొట్టుకున్నా, అన్ని పెంటతో గొప్పగా ఎంచుకున్నాను. గమలీయేలు పాదపేట నేర్చుకున్న చదువు నాకు అవసరం లేదు, నాకు ఆ రోమా సిటిజన్ అనే అధికారం నాకు అవసరం లేదు, బెన్యామీను గోత్రానికి చెందిన వాడిని అనే ఆధిక్యత నాకు అవసరం లేదు. నేను నా నిరీక్షణ నాదంతా ఏంటి అంటే, ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను, దేవుడి గొప్ప పరిచర్య నాకు ఇచ్చాడు. ఇదంతా నేను ఎందుకు ఇంత కష్టపడుతూ ఉన్నానంటే, రాళ్ళతో కొడుతూ ఉన్న రాళ్ళ దెబ్బలు, నన్ను కొరడాతో కొడుతూ ఉన్న కొరడా దెబ్బలు, నన్ను పలుమార్లు రంపాలతో కోశారు, పలుమార్లు నన్ను తల క్రిందలుగా వేలాడదీశారు. ఇన్ని ఇబ్బందులు పాలైనా నేను ఎందుకు దేవుని కొరకు ప్రయాసపడుతున్నానంటే, నా నిరీక్షణ ఒకటే, నాకు జీవ క్రీటాన్ని దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. నా రాజ్యం ఇది కాదు, నేను నా కళ్ళారా నా నీతి కిరీటాన్ని చూడబోతున్నా. 3వ ఆకాశం వరకు నేను వెళ్ళి వచ్చేసాను. నా నిరీక్షణ ఏంటి అంటే, నేను ఇక్కడ కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మద్రాసులో ఒక సేవకుడు ఉన్నాడు. ఈ మధ్య ఆంధ్ర మొత్తం వాడబడుతూ ఉంటాడు. నేనంటే బాగా ఇష్టం. అతనికి బాగా డబ్బులు ఎర్జవుతాడు, లక్షలు లక్షలు పోస్తా ఉంటాడు. ఇలా ఖమ్మం దగ్గర మదిర అనే ప్రాంతంలో ఇంచుమించు ఒక 2000 మందికి ఉచితంగా వాళ్ళకి బట్టలు పెట్టబోతుంటాయి. మంగళగిరిలో 150 మంది పాస్టర్లకు బట్టలు పెడతామన్న ఆశ. ప్రతి నెల 3 చోట్ల ఫ్రీగా మీటింగ్ జరిపిస్తాడు. మొత్తం ఖర్చు అవుతుంది. నేను ఒకసారి అడిగాను, ఈ మధ్య మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే అడిగాను, ఎందుకన్నయ్యా ఇంత ఖర్చు పెడుతున్నావు అన్నాడు. అతను ఒకే మాట అన్నమాట ఏంటంటే, నేను దర్శనం చూశాను అబ్రహాం, నా కొరకు దేవుడు ఒక ఇల్లు కట్టించున్నాడు అక్కడ, చాలా అందంగా ఉంది. ఆయన చెప్పేటప్పుడే నాకు ఒక పులకరింపు వచ్చింది. నా నా రోమములన్నీ కూడా అసలు నిక్కబొడుచుకున్నాయి. అంత అంత అభిషేకంతో మాట్లాడుతున్నాడు ఆయన. అబ్రహాం, నేను ఇక్కడ ఎంతగా ఖర్చు పెడుతూ ఉన్నాను అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటో చెప్పంటావా? నా కొరకు దేవుడు ఒక ఇల్లు కట్టి పెట్టున్నాడు. ఆ ఇంట్లో నన్ను తీసుకెళ్ళి, నా దర్శనంలో నేను మోషేను చూశాను, పౌలు గారిని చూశాను. ఆ పర్లోక రాజ్యం ఎంత ఉందో తెలుసా? నేను ఇక్కడ ఖర్చు పట్టంగా నా గది బంగారుతో నిండిపోతా ఉంది. అక్కడ నేను ఖర్చు పెట్టేది మీటింగ్స్ కొరకు కాదు, నేను ఖర్చు పెట్టేది సభల కొరకు కాదు, నేను ఖర్చు పెట్టేది సేవ కొరకు కాదు, నేను ఖర్చు పెట్టేది అక్కడ నా ఇల్లు బాగుపడటానికి. చక్కటి ఇల్లు కట్టి పెట్టాడు అబ్రహాం, చాలా అందమైన ఇల్లు. నేను ఇక్కడ విత్తుతూ ఉన్నాను, అక్కడికి వెళ్ళిపోతా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నేను మీటింగ్స్ లో పెడతానా, ఇక్కడ నేను సభలకు పెడతానా, ఇక్కడ నేను సేవకులకు ఇస్తానా, ఇవన్నీ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్తున్నాయి? పరలోక రాజ్యం బ్యాంకులకు వెళ్ళిపోతున్నాయి. అక్కడ దేవదూతలు డ్రా చేసేస్తా ఉన్నారు నా పేరున అక్కడ డ్రా చేసేసుకొని నా ఇంటి కొరకు ఖర్చు పెడతా ఉన్నారు. చాలా పెద్ద ఇల్లు అబ్రహాం, నేను అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక.
నువ్వు సభల కొరకే కావచ్చు, సేవకుని కొరకే కావచ్చు, కుటుంబం కొరకే కావచ్చు, పరిచర్య కొరకే కావచ్చు, సంఘం కొరకే కావచ్చు, పెట్టే ప్రతి పైసాకు తగిన ప్రతిఫలం పరలోక రాజ్యంలో ఉంది. ఈ నిరీక్షణ నీకు ఉంటే దేవుని కొరకు ప్రయాసపడతావు. ఆకోరు లోయలో ఉన్నదానా, నీకు నిరీక్షణ అనే ద్వారాన్ని కలిగిస్తాను. ఈ నిరీక్షణ అనే ద్వారంలో నువ్వు ఎప్పుడు వస్తావో రెండంతలుగా మేలు. ఈ ద్వారంలోని నిరీక్షణ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు సిగ్గు పడవు. ఈ నిరీక్షణలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో నా కొరకు ప్రయాసపడే వ్యక్తిగా నేను మార్చుకుంటాను. ఒకవేళ ఈ సంవత్సరం 10 నెలలు గడిచిపోయాయి, ఈ నిరీక్షణ నీకు లేకుండా దేవుని కొరకు ప్రయాసపడలేకపోయావేమో. ఒకప్పుడు ఉన్న సేవా భారం నీలో లేదేమో, ఒకప్పుడు ఉన్న ఆత్మల భారం నీలో రాలేకపోయిందేమో, ఒకప్పుడు ఉన్నటువంటి సేవకునితో తిరగల నాశ నీకు దూరం అయిపోయిందేమో. మరలా ప్రభు ఈరోజు నీకు పునర్జీవాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాయి. నీ బలిపీఠాలు మరలా బాగుపడునుగాక. ఈరోజు నిరీక్షణ నీకు ఉండాలి. నేను ఇక్కడ పెట్టే ప్రతి పైసాతో, నేను ఖర్చు పెట్టే ప్రతి కానుకతో, దశమ భాగమునకు దేవుడు నాకు అక్కడ ఇల్లు కట్టిస్తున్న నిరీక్షణ నీలో ఉంటే నువ్వు ప్రయాసపడటం మొదలు పెడతావు. కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిజంగా నీ జీవితంలో ఏది చెయ్యాలని ఆయన చేస్తే, ఆయన తప్ప నీ జీవితంలో చేసేవాడు ఎవడు లేడు. నీ కన్నీటి లోయను నిరీక్షణ ద్వారముగా మార్చగలిగిన వాడు, నీ శాపాన్ని 200 దీవెనలుగా మార్చగలిగిన వాడు. ఎక్కడ అవమానాల పయ్యాడయ్యావో, నిందల పాలయ్యావో అక్కడే దేవుడు నీ సిగ్గుని నీలోండి దూరం చేయువాడు. ఇప్పటి వరకు లోకం కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం ప్రయాసపడిన నిన్ను తన కోసం ప్రయాసపడుటకు నిన్ను మార్చుకుంటుంది. కన్నీటి లోయలో ఉన్న దానికి నిరీక్షణ ద్వారాన్ని పుట్టిస్తాడు. ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఎలా నా మాట వినిందో, ఇక మీదట అది నా మాట వినుగాక. ఈ రోజు నుండి నేను కూడా నిరీక్షణ కలిగి ఉంటాను, ఆ దేవుని యందు నిరీక్షణ ఉంచుతానని మిమ్మల్ని మీరు సమర్పించుకోగలిగితే అందరు గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిదా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నిరీక్షణ కలిగి నీ బిడ్డలు జీవించుటకు, నిరీక్షణ ద్వారం అనే మార్గంలో వచ్చుటకు, మన నిరీక్షణ ద్వారా 2 దీవింపబడుటకు, నిరీక్షణ ద్వారా సిగ్గు పాలు కాకుండా నిరీక్షణ ద్వారా నీ కొరకై ప్రయాసపడే సంఘముగా ఈ సంఘం మారునుగాక, కుటుంబాలు మారునుగాక. ఈ నవంబర్ నెలంతా కూడా నిన్ను దీవించి ఆశీర్వదించును. నీ సేవకుడు ఎక్కడైతే వాడబడుటకు వెళ్ళి ఉన్నాడు అక్కడ బలంగా వాడబడునుగాక. నీ అభిషేకం 100 దిగి వచ్చునుగాక. నీ చిత్తానికి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.